ఇక విద్యార్థుల నిరసనల్లో విద్యార్థులపైకి పెల్లెట్ గన్స్తో పోలీసులు కాల్పులు జరిపారు. దీని మీద ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ కూడా మీడియా ముందు ఆ విద్యార్థిని చూపెట్టి అతనికి తగిలిన గాయాలను కూడా అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపమని హోంమంత్రి అమిత్ షానే పోలీసుల్ని ఆదేశించారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి బయట చేయండి. So the Home Minister authorized the shooting of our students. He put pellets into the blood of our students. He ordered the students of India to be shot. రైట్ సార్. అండ్ ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా సభలో లేరు. సో దాని మీద కూడా రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చర్చకు భయపడే అమిత్ షా సభకు రాలేదు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. लोकसभा में आ नहीं पाए. पहले बड़ी बड़ी बातें होती थी, अमित शाह दिस, अमित शाह दैट. लोकसभा के अंदर अमित शाह घुस नहीं पाए. क्यों? ही इज गिल्टी. अगर गिल्टी नहीं होते तो 2 मिनट में आके जवाब दे देते. तो दैट इज व्हाई वी आर सेइंग इनको जाना है लोकसभा में. రైట్ సార్. ఇప్పుడు అమిత్ షాని టార్గెట్ చేస్తున్నారు సార్ రాహుల్ గాంధీ. అంటే అమిత్ షాని టార్గెట్ చేయకపోతే ఇంకెవరిని చేస్తారు? ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెంబర్ 2, మీకు ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు, వెళ్ళిపోయారు. సో నరేంద్ర మోడీ అమిత్ షాలను టార్గెట్ చేయడం ద్వారా మాత్రమే బీజేపీని వెనక్కొట్టగలుగుతారు. మీకు అందుకే ఎవరో జూనియర్ మినిస్టర్ని టార్గెట్ చేసి ఉపయోగమే ఉండదు. అందువల్ల వ్యూహాత్మకంగానే బీజేపీకి వీక్ మూమెంట్గా భావిస్తున్నారు, వల్నరబుల్ మూమెంట్. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది పాలిటిక్స్లో, రేపు ఎలక్షన్ల వరకు దీని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా, బీజేపీ ఎలా మేనేజ్ చేస్తుంది, ఇవన్నీ నెక్స్ట్ ఆస్పెక్ట్స్. యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఈ పొలిటికల్ వార్లో బీజేపీ కాస్త వల్నరబుల్ మూమెంట్లోకి అయితే వెళ్ళిపోయింది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆఖరికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు రూపమే లేని, రంగే లేని, వాసనే లేని రాజకీయ పార్టీయే కానీ ఒక ఉద్యమం ఉంది, ఒక సటారికల్ మీమ్తో ప్రారంభమైనటువంటి ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందడం బీజేపీ ఇప్పటికీ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకు ఇలా జరిగింది అని. ఏ ప్రతిపక్ష పార్టీ తనని ఈ స్థాయిలో ఛాలెంజ్ చేయలేదు, ఏ ప్రతిపక్ష పార్టీ ఈ స్థాయిలో జనాన్ని మొబిలైజ్ చేయలేకపోయింది. అందులో తాము సేఫ్ కాన్స్టిట్యున్సీగా భావిస్తున్న యంగ్ ఓటర్స్, జెన్జీ ఓటర్స్ పైన ఇది ప్రభావం కనుక దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ మీకు క్లియర్గా బీజేపీ పైన పడిన మాట నిజం. అందుకే జెన్జీ లాంగ్వేజ్ మొదలు పెట్టారు. ప్రధానమంత్రి వర్టికల్ ఫార్మాట్లో వీడియోలు చేస్తున్నారు, మై డియర్ ఫ్రెండ్స్ అనుకుంటూ మాట్లాడుతున్నారు, రాత్రి మిడ్నైట్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సో ఒక రకంగా భారీ ఎత్తున దీన్ని ఎదుర్కోవటానికి, ఈ పడ్డ దెబ్బను తప్పించుకోవటానికి బీజేపీ ఎత్తుగా చేస్తుంది. మంత్రుల్ని రీల్స్ ఏమని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. పార్లమెంట్లో కూడా నిన్న జెన్జీ లాంగ్వేజ్ అంటే మీకు ఎంఐఏ మిస్సింగ్ ఇన్ యాక్షన్, రాహుల్ గాంధీ ఇన్ని రోజుల పాటు ఆ కాక్రోచ్ల ఉద్యమంలో లేరు, ఇవాళ ఎంఐఏ అని చెప్పి అటాక్ చేశారు. మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని లేదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అని, లేకుంటే డెలులు అంటే డెల్యూషన్ అని. సో డెలులు అంటూ ఇలా మీకు లింగో, ఈ జెన్జీ లింగోను వాడడం మొదలుపెట్టారు అపోజిషన్లో. సో అందువల్ల బీజేపీ ఆ ప్రయత్నం కంగనా రనౌత్ లాంటి ఫిలిం సెలబ్రిటీ పొలిటీషియన్లను దించి యంగర్ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అపోజిషన్ టార్గెట్ చేయాలి, ఈ ప్రయత్నాలన్నీ బీజేపీ చేస్తుంది. సో దానికి కౌంటర్గా అపోజిషన్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ ఇష్యూ సమస్య పోకుండా దీని పొలిటికల్ హీట్ను పెంచేటువంటి ప్రయత్నం అపోజిషన్ చేస్తుంది. సో బీజేపీ దీన్ని ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి
చాలా శరవేగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాము, మేము యాంటీ పేపర్ లీక్ బిల్లు తెచ్చాము అంటూ బీజేపీ దీన్ని క్యాంపెయిన్ చేస్తుంది. చూడండి, మేము పరిష్కారాన్ని వెతుకుంటున్నాం. అలాగే నేషనల్ మీడియాలో, ముఖ్యంగా గోధీ మీడియాలో క్యాంపెయిన్ అదే, మోడీ అంటే సొల్యూషను. చూడు, ఇష్యూకు అపోజిషన్ పాలిటిక్స్ చేస్తుంటే మోడీ సొల్యూషన్స్ వెతుకుతున్నారని. కానీ అదే సమయంలో ఈ చర్యలకు కౌంటర్గా ఏం జరుగుతుంది అంటే, ఈ పేపర్ లీక్లను చేసిన నిందితుల కేసు విచారణకు వస్తే ప్రధానమంత్రి ఏమో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నామని ప్రకటించారు. ఆల్రెడీ ఈ పేపర్ లీక్ల పైన విచారణ జరుగుతున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణకు జరుగుతుంటే సిబిఐ తరఫున లాయర్ రాలే. సో ఏం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఏం చేస్తారు కమిట్మెంట్ లేనప్పుడు? సో ఇది ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉన్నటువంటి పొలిటికల్ హీట్ను తనకు అనుకూలంగా మలచుకోవటానికి అపోజిషన్ మరింతగా దాన్ని హీట్ పెంచింది. బీజేపీ ఏమో దాని నుంచి బయటపడటానికి రకరకాల రూపాల్లో వ్యూహరచన చేస్తోంది. అందువల్ల జెన్జీ మూమెంట్ ఎఫెక్ట్ భారత రాజకీయాల్ని కుదిపేస్తున్న మాట చూస్తున్నాం మనం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత అపాయింట్ అయిన ప్రహ్లాద్ జోషి పైన భారీ ఎత్తున అటాక్ మొదలు పెట్టారు. బిల్కిస్ బాను కేసులో నిందితులను విడుదల చేసినప్పుడు వారిని సమర్థించాడు ప్రహ్లాద్ జోషి అని. సో ఆ రకమైనటువంటి విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఏకంగా పోలీసుల ఎక్సర్సైజ్ పైన దేశమంతా చర్చ జరుగుతోంది. మొదట్లో అసలు మేమేమీ ఎక్సర్సైజ్ చేయలేదన్నారు, ఇప్పుడు అంగీకరించక తప్పడం లేదు, ఎందుకంటే ఎవిడెన్స్ వస్తుందని. మీకు ఒక అమ్మాయి పైన పెల్లెట్ గన్ తగిలితే ఆమె ఏకంగా హాస్పిటల్లోనే చేరింది. అది నిన్న హిందూ మీడియా అంతా పబ్లిష్ చేసింది. ఆమె ఇంటికి వెళ్ళిపోయి సర్జరీ కూడా చేయించుకున్నదని. సో మీకు ఆమె హాస్పిటల్ సర్టిఫికెట్, సర్జరీ కాదనుకుంటాను, బట్ ఆమె డయాగ్నోసిస్ సర్టిఫికెట్ కూడా, డిశ్చార్జ్ సమ్మరీ కూడా చూపెట్టారు. అలాగే మీకు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెల్లెట్ గన్ ఇంజురీస్ ఉన్నా కూడా మీడియా ముందు ప్రదర్శించారు. పెల్లెట్ గన్ వాడామని అంగీకరించక తప్పని పరిస్థితి. బీహార్లో అయితే ఒక అతను మీకు ఏకంగా AK-47 ఎక్కుపెట్టారు విద్యార్థుల పైన. సో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుని కేసు టేకప్ చేసింది. అందువల్ల ఢిల్లీ పోలీసు ఈ నిరసనల సమయంలో ఎక్సెసెస్కు పాల్పడింది అనేది క్లియర్గా డాక్యుమెంట్ అయింది. సో దాన్ని పార్లమెంట్లో అపోజిషన్ చాలా ప్రధాన అంశంగా చేపట్టింది. ఢిల్లీ పోలీస్ డైరెక్ట్లీ కమ్స్ అండర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కనుక పోలీస్ ఎక్సర్సైజ్ పైన డిబేట్ నడుస్తున్న సమయంలో సహజంగానే మరి హోమ్ మినిస్టర్ ఉండాల్సి ఉంటుంది. కానీ కారణాలు ఏదైనా హోమ్ మినిస్టర్ ఇతర పనుల వల్ల కూడా వెళ్ళొచ్చు. రాహుల్ గాంధీ చెప్పినట్లేదు గిల్టీ ఫీల్ అయ్యి భయపడి అమిత్ షా పార్లమెంట్ నుంచి పారిపోయాడని నేనేం అనుకోను. కానీ అమిత్ షా ఆబ్సెన్స్ కూడా అపోజిషన్ ఒక పొలిటికల్ వెపన్ గా వాడుతూ చూడండి గిల్టీ ఫీల్ అవుతున్నాడు కనుకనే పార్లమెంట్కు రాలేకపోతున్నాడని. అందువల్ల మీకు పేపర్ లీక్ కు ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబుల్ చేసినట్లు పోలీస్ ఎక్సెసెస్ కు అమిత్ షాని అకౌంటబుల్ చేయాలి అన్నది అపోజిషన్ ప్రయత్నం. ఎందుకంటే పోలీస్ ఎక్సెసెస్, పిల్లలపైన పోలీస్ ఎక్సెసెస్, ఆఖరికి మురళీ మనోహర్ జోషి లాంటి బీజేపీ RSS వెటరనే చాలా ఆవేదనతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ ప్రాసెస్లో అమిత్ షాను కూడా రాజీనామా చేయాలి, పోలీస్ ఎక్సెసెస్ కు అకౌంటబిలిటీ వహిస్తూ అని అపోజిషన్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల ఇస్ ఎ పొలిటికల్ వార్. జెన్జీ మూమెంట్ ఎఫెక్ట్ తర్వాత వచ్చిన ఒక రాజకీయ యుద్ధం జరుగుతోంది.